సౌమ్య దర్శన్కి ఫోన్ చేస్తూ ఉంటుంది. ఈలోపు వెంటనే శరణ్య నిద్రలేస్తుంది. సౌమ్య ఫోన్ చేస్తున్న దర్శన్కి ఫోన్ చూస్తుంది. ఇదేంటి సౌమ్య ఫోన్ చేస్తుందని తను కాల్ చేస్తుంది. నాకు తెలుసు శరణ్య నువ్వు ఫోన్ చేస్తావని. ఏంటి ఏంటి సౌమ్య, ఇక దర్శన్ ఫోన్కి ఎందుకు కాల్ చేస్తున్నావు? ఇక నాకు న్యాయం కోసం ఫోన్ చేస్తున్నానని అనేసరికి సౌమ్య మాటలు విన్న శరణ్య షాక్ అయిపోతుంది. ఏంటి? అవును మేడం, ఎందుకంటే నా జీవితానికి ఇన్ని సమస్యలు వచ్చాయి. ఇప్పుడు ఇలాంటి పెద్ద సమస్య ఏ ఆడపిల్లకు రాకూడదు కదా. నా జీవితానికి ఒక ఆధారం కావాలి కదా. ఎందుకంటే ఈరోజు ఇలా కావడం కారణం ఎవరు? సారే కదా, తనని నమ్మి నేను అందాక వెళ్ళాను. కానీ మా ఇంట్లో వాళ్ళందరూ కలిసి నాకు సంబంధాలు చూస్తున్నారు. ఇప్పుడు పెళ్లి చేసుకో అంటున్నారు. కానీ నా జీవితానికి ఏ ఆధారం లేదు. అలాంటప్పుడు న్యాయం చేయాలి కదా. అంటే అంటే ఏముంది మేడం, సారు నా మెడలో 3 ముళ్ళు కడితే అప్పుడు న్యాయం చేసినట్టే కదా. సౌమ్య, ఏం మాట్లాడుతున్నావు? నీ మెడలో సార్ 3 ముళ్ళు కట్టడం ఏంటి? నేను నిన్ను ఆగమంది నీ ఇంటికి నిన్ను కోడలు చేయడానికి కాదు, నిజాలేంటో బయట పెట్టడానికి. ఏంటి మేడం, ఏం మాట్లాడుతున్నారు మీరు? అవును సౌమ్య, దీని వెనకాల ఎవరుండి నీ వెనకాల హస్తం పెట్టి ఇదంతా నడిపించారో అది నిజాన్ని తెలుసుకొనడానికే నేను కొన్ని రోజులు సార్కి తెలియకుండా మాట్లాడతాను చెప్పేశాను. కానీ ఈ ఇంటికి నేను కోడలు దాన్ని చేయడానికి కాదు. ఏంటి మేడం, అంటే నా జీవితం ఇంతేనా? సరే మేడం, మీరు మీ మాటలో అర్థమైపోయింది. లేని వాళ్ళం కదా, మీ వాడకంతో వాడుకుంటూ ఉంటారు. నా జీవితానికి ఏ ఆధారం లేదనుకుంటున్నారు కదా. ఈరోజు రేపో మాపో నేను తల్లిని కూడా కాబోతానేమో, అది సార్ వల్ల. అలాంటప్పుడు నా జీవితానికి ఆధారం చూపించాలి కదా. ఇక మీరు చూపించలేదని అర్థమవుతుంది మీ మాటల్లో. వెంటనే పోలీసుల దగ్గరికి వెళ్తానని కాల్ కట్ చేస్తుంది సౌమ్య. ఈ దెబ్బతో శరణ్య గుండె ఆగిపోతుంది అనే విధంగా సౌమ్య అనుకుంటూ ఉంటుంది. ఇదేంటి ఇలా మాట్లాడుతుంది? పోలీసులు అంటే ఈ విషయం ఇంట్లో వాళ్ళకి తెలుస్తుంది. ఆ తర్వాత అత్తయ్య పరుగు పోతుంది. దేవుడా అని చెప్పేసి కంగారు పడిపోతుంటుంది. ఇక మరోవైపు ఎలాగైనా సరే ఇక సౌమ్యను ఆపాలి అని చెప్పేసి కాల్ చేస్తూ ఉంటుంది. కాల్ కట్ చేస్తూ ఉంటుంది. ఇక టెన్షన్ పడుతూ ఉంటుంది. అమ్మ శరణ్య అని చెప్పేసి పిలుస్తుంది. వస్తున్నాను అత్తయ్య, టిఫిన్ సరే అత్తయ్య అని చెప్పేసి అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు. వదిన, నువ్వు కూడా కూర్చోరాదు అని దామిని అంటుంది. పర్లేదు దామిని, నేను తర్వాత తింటాను, ఆకలి కావట్లేదు. ఏంటమ్మా, ఏమైనా జరిగిందా? అబ్బే ఏం లేదు అత్తయ్య, కాస్త హెడేక్గా ఉంది అంతే. అవునా, టాబ్లెట్ వేసుకోవచ్చు కదమ్మా అనేసరికి దర్శన్ అందరు కలిసి హాల్లో కూర్చొని ఇక టిఫిన్ తింటుండగా ఏదో పదధ్యానంలో ఆలోచిస్తుంటుంది. అమ్మ శరణ్య, వంటలు టిఫిన్ చాలా బాగున్నాయి అంటుండగా ఇక ఆలోచిస్తుండగా, ఏంటమ్మా ఇందాక నుంచి చూస్తున్నా ఏదో పరధ్యానంలో టెన్షన్ పడుతున్నావు అని లీలావతి అంటుంది. అబ్బే ఏం లేదత్తయ్య. ఈలోపు వెంటనే ఇక అందరూ భోజనం చేసి అంతే టిఫిన్ చేసి లేస్తారు కదా. ఆ సమయంలో పోలీసులు పట్టుకొని రానే వస్తుంది సౌమ్య. వెంటనే పోలీసులను పట్టుకొని వచ్చిన సౌమ్యను చూచి ఆనంద భైరవి షాక్ అయిపోతుంది. ఏంటి సౌమ్య, పోలీసులను తీసుకొని ఇంటి దాకా ఎందుకు వచ్చావు? న్యాయం కోసం. ఏంటి న్యాయం కోసమా? అవును, నా జీవితానికి ఏ ఆధారం లేదు కదా, అందుకనే నాకు ఇప్పుడు న్యాయం చేయాలంటే పోలీసులే కదా. నీకు న్యాయం చేయడం ఏంటి అనే విధంగా ఆనందకు ఆశ్చర్యపడుతుంది. ఆ రోజు మేము ఇక కంపెనీ కోసమని వెళ్ళాం కదా రీసెర్చ్కి, అక్కడ నా జీవితాన్ని సర్వనాశనం చేశాడు దర్శన్ సార్. ఆ విషయం ఎవరికి చెప్పొద్దని ఇక ఇదంతా చెప్పింది శరణ్య మేడం. ఏంటి, నీ జీవితాన్ని నేను సర్వనాశనం చేశానా? ఏం మాట్లాడుతున్నావు? సార్ విన్నారా సార్, ఇదంతా చేసిందంతా చేసి ఇప్పుడు ఏం తెలియనట్టు మాట్లాడుతున్నాడు. రేపు మాపో నా కడుపులో బిడ్డకు రూపంగా ఈ ఇంటికి వారసులాగా వస్తున్నాడు. అలాంటప్పుడు నా సమస్య ఎవరికి చెప్పాలి సార్? ఇదనే సార్ నా జీవితానికి ఆధారం లేకుండా చేశాడు. ఇలాంటి వాడు ఇక ఇప్పుడు నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్తున్నాడు. ఆ సమయంలో చీకట్లన్న చేపట్టుకొని నా మీద బలాత్కారం చేశా సార్. ఇప్పుడు ఏం తెలియనట్టు మాట్లాడుతున్నా. పిచ్చి గని పట్టిందా సౌమ్య? నీ మీద నేను చెయ్యి వేయడం ఏంటి? అమ్మ అబద్ధం చెప్తుంది, కావాలని నా మీద నిందలు వేస్తుందమ్మా. ఏదన్నా
కావాలనుకుంటే ఏదైనా మాట్లాడాలనుకుంటే కోర్టులో చూసుకోండి. లేదు, నా కొడుకు ఎప్పుడు అలాంటి తప్పు చేయడు సార్. ఇది ఎవరో ఆడిన నాటకం. అవును సార్, ఇక నా భర్త ఎప్పుడు ఇలాంటి తప్పు చేయడు అని అంటుండగా, అమ్మ మీరేమైనా మాట్లాడాలనుకుంటుంటే కోర్టుకు వచ్చి మాట్లాడుకోండి. ఇతన్ని మేము అరెస్ట్ చేస్తున్నామని చెప్పేసి వెంటనే పోలీసులు దర్శన్ని అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తూ ఉంటారు. ఇక దర్శన్ అరెస్ట్ చేసి వెళ్తుండగా ఆనంద భైరవి గుండెలు పగిలిపోతాయి. చేయని తప్పుకు నింద పడ్డదని చెప్పేసి ఈ విధంగా అనుకుంటుండగా పోలీసులు వెంటనే దర్శన్ని తీసుకెళ్తారు. నీకు ఎంత చెప్పాను? ఏంటి మేడం, అందరూ కలిసి నన్ను చంపాలని చూస్తున్నారా? చెప్పాను కదా, నా జీవితానికి ఈరోజు ఇలా చేశాడంటే దర్శనే కారణం. ఇన్ని రోజులు ఓపిక పెట్టాను అని అక్కడి నుంచి ఈ సౌమ్య వెళ్ళిపోతుంది. ఏంటమ్మా, ఏం జరుగుతుందో అర్థం కావట్లేదని చెప్పేసి ఆనంద భైరవి ఏడుస్తుంటుంది. అప్పుడు వెంటనే ఇక ప్రీతి విధంగా అంటుంది, దీని వెనకాలండి ఎవరో కావాలని మన కుటుంబం మీద పగబట్టినట్టుగా అనిపిస్తుంది చరణ్య. ఎలాగైతే అలా జరిగింది, అసలు ఈ సౌమ్య గురించి తెలుసుకోవాలని చెప్పేసి ఈ విధంగా అనుకుంటుండగా ఈలోపు వెంటనే ఇక శేఖరం చూస్తాడు. ఏంటి బాబుగారు ఈ అమ్మగారిని ఏదో చేశారని అరెస్ట్ చేశారా? నిన్న ఈ సౌమ్యమ్మ అనిన్న దగ్గరికి వచ్చింది కదా, ఎట్టానే సరే బుక్క తిన్న విశ్వాసం చూపించాలి కదా. ఇక ఈ విషయం శరణ్యమ్మకు చెప్పాల్సిందే అని చెప్పేసి వెంటనే శరణ్య ఇక బయటకు వచ్చేసరికి, అమ్మ నీకు విషయం చెప్పాలి. ఏంటి ఏంటి శేఖరం? ఏం లేదమ్మా, ఈ సౌమ్యమ్మ నిన్న అనిన్నమ్మను కలవడానికి వాళ్ళ ఇంటికి పోయింది. నాకు అప్పుడే అనుమానం వచ్చింది, కానీ ఏం చేసిందో అర్థం కాలేదు. తెల్లారి ఈ అమ్మ వచ్చి ఆ బాబును అరెస్ట్ చేసింది. ఇది కావాలని పక్కగా ప్లాన్ చేసినట్టుగా అనిపిస్తుంది అమ్మి. అప్పుడు వెంటనే ఇక శరణ్యకు ఇంకా అనుమానం పెనరేగుతుంది. ఎలాగైనా సరే ఈ సౌమ్య గురించి బయోడేటా తెలుసుకోవాలని చెప్పేసి సర్చింగ్లో మొదలు పెడుతుంది. వెంటనే ఒక తెలిసిన ఆఫీసర్ని పట్టుకుంటుంది. మొత్తం బయోడేటా తెలుసుకుంటుంది. అసలు తను ఫేస్ని చేంజ్ చేసుకున్నట్టుగా అక్కడ సాక్ష్యాలు కనిపిస్తాయి. వెంటనే ఆఫీసర్ నిజాలన్నీ రాబడతాడు. ఒకప్పుడు సమీర నుంచి ఫేస్ మొత్తం చేంజ్ చేసుకొని సౌమ్యగా హైదరాబాద్లో అడుగు పెట్టిందని ఈ విషయం తెలుసుకొని, మేడం మీకు ఇన్ఫర్మేషన్, తన పేరు సమీర, సౌమ్య కాదు, తన ఫేస్ని మొత్తం ఇక సర్జరీ చేయించుకొని హైదరాబాద్లో అడుగు పెట్టిందని చెప్పేసి ఇక ఆఫీసర్ వెంటనే శరణ్యకు చెప్పేసరికి శరణ్య షాక్ అయిపోతుంది. ఈ విషయం ఎలాగైనా అత్తయ్యకు చెప్పాలని ఆనంద భైరవి దగ్గరికి వెళ్తుంది. అత్తయ్య, ఇది కావాలని ఆ సమీర చేసిన నాటకం. ఏమంటున్నావమ్మా? అవునత్తయ్య, ఇప్పుడు దర్శన్ని అరెస్ట్ చేయించింది ఎవరో కాదు, ఆ సమీరనే. ఇందులో ఇక అనిన్న హస్తం కూడా ఉంది. ఎలా అయితే అలా జరిగింది. ఖచ్చితంగా ఈ సౌమ్యను తెలుసుకోవాలంటే మనం వెంటనే డాక్టర్ని కలవాలని చెప్పేసి ఆనంద భైరవి ఇక శరణ్ ఇద్దరు కలిసి సర్జరీ చేసిన డాక్టర్ దగ్గరికి వెళ్తారు. సమీర ఫోటో చూపిస్తాడు. సమీర ఫోటో చూపించిన తర్వాత వెంటనే డాక్టర్తో మాట్లాడిన తర్వాత ఇక సర్జరీ చేసిన డాక్టర్తో నిజాలన్నీ బయట పెడుతుంది. అంటే ఇదంతా కావాలని ఆ సౌమ్య, అంటే సమీర రూపంలో ఉన్న సౌమ్య కావాలని దర్శన్ని తన వైపు తిప్పుకునడానికి ఇదంతా పక్కగా ప్లాన్ చేసిందని తెలుసుకొని వెంటనే ఉగ్ర రూపం ఇస్తుంది. నిజాలన్నీ సాక్ష్యాలు చూపిస్తుంది. ఇక వెంటనే పోలీసులకు చూపించేసరికి పోలీసులు ఇక సమీర రూపంలో ఉన్న సౌమ్య అని చెప్పేసి వెంటనే సాక్ష్యాలు పట్టుకొని వెళ్ళి ఇక సౌమ్యను అరెస్ట్ చేసి జైల్లోకి తీసుకొని వస్తారు. అసలు ఏం జరిగింది, సమీర రూపంలో ఉన్న సౌమ్య రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న తర్వాత ఇక అనన్య ఏం చేయబోతుంది అనేది అప్కమింగ్లో తెలుసుకుందాం. డోంట్ మిస్ యూ. చిన్న లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.